వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనము ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఇది కంప్లీట్గా సివిల్ బ్రాంచ్ సంబంధించిన సబ్జెక్ట్. అదేవిధంగా మనం మెకానికల్ తీసుకున్నా కూడా ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ఉంది, సేమ్ సబ్జెక్ట్, కానీ ఆ సిలబస్ వేరే, ఈ సిలబస్ వేరే. ఓకేనా? సరే, ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ సివిల్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ ఇయర్లో వచ్చే సబ్జెక్ట్స్ మన ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంటీఎస్ కావచ్చు, లేదంటే ఆర్సీసీ కావచ్చు, స్టీల్ స్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా ఈ సబ్జెక్ట్ పైన డిపెండ్ అయ్యాయి. కాబట్టి మీరు ఇది జస్ట్ పాస్ కావడం కోసం కాకుండా కంప్లీట్గా అర్థం చేసుకుని చదవండి. ఎందుకంటే మీకు ఈ టాపిక్ ఇక్కడ అర్థం కాకపోతే ఫర్దర్ క్లాసెస్లో మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకేనా? అర్థం చేసుకుని చదవండి. ఓకే, సరే, సిలబస్ అయితే వేరే ఉంది కదా, కాబట్టి ఒకసారి అయితే మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ దేర్ యూనిట్స్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. సో మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్ పైన అడిగినాడు, అంటే బేసిక్ క్వశ్చన్, ఒక ఇంజనీర్కి కావాల్సిన బేసిక్ క్వశ్చన్. కాబట్టి ఇలాంటి బేసిక్ క్వశ్చన్ మాత్రం మిస్ కాదండి. ప్రతి ఒక్క టాపిక్లో బేసిక్ క్వశ్చన్స్ క్లియర్గా అర్థం చేసుకుని చదవండి. ఓకే, నెక్స్ట్ మనకు ఫోర్స్ అనే టాపిక్ ఉంది కాబట్టి మన క్వశ్చన్ అడుగుతాడు, డిఫైన్ ద ఫోర్స్, స్టేట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోర్సెస్, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అడుగుతాడు. లేదా మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంది, కోప్లానర్ ఫోర్స్ అంటే ఏంది, లైక్ ఫోర్సెస్ అంటే, కంకరెంట్ ఫోర్స్ అంటే ఏమి, నాన్ కంకరెంట్ ఫోర్స్ ఏమి, ప్యారలల్ ఫోర్స్ ఏమి, నాన్ ప్యారలల్ ఫోర్సెస్ ఏమి, ఇవన్నీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది. ఓకేనా? అడిగినాడు, ఇంకా మనకు ఫర్దర్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి ఏముంది, నెక్స్ట్ టాపిక్ సెంట్రాయిడ్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా టాపిక్. కాబట్టి సో ఖచ్చితంగా మనకి ఏమడుతాడు, సెంట్రాయిడ్ పైన థియరీ అడుగుతాడు, లేదా సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన, లేదా మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా పైన ఒక థియరీ క్వశ్చన్ వస్తుంది, ఒక ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, సెంట్రాయిడ్ అడిగినాడు, మనకు ఒక యాంగిల్ సెక్షన్ ఇచ్చాడు, సెంట్రాయిడ్ అడిగినాడు. అదేవిధంగా మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా రెగ్యులర్ గా క్వశ్చన్ అడుగుతాడు మనకి మెకానికల్. అదే సివిల్ కేసులో వచ్చినప్పుడు మనకి హాలో సెక్షన్స్, అంటే కొంచెం డెప్త్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. హాలో క్వశ్చన్ నథింగ్ బట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ లోపల ఇంకో సెక్షన్ ఉంటుంది. అంటే మనం యావరేజ్ ఎక్స్ బార్ కనుక్కునేటప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే a1 x1 మైనస్ a2 x2 బై a1 మైనస్ a2 రాస్తాం. అంటే ఏరియాని తీసేస్తాం, మనం సబ్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఈ విధంగా కాన్సెప్ట్, అంటే హాలో సెక్షన్స్ వస్తే మనకు సివిల్ బ్రాంచ్ లో తీసుకుంటే అంటే కొంచెం డెప్త్ పెంచిస్తాడు అన్నట్లు. ఎందుకు, వీళ్ళకి ఇది బేసిక్ కోర్ సబ్జెక్ట్ కదా, అంటే మెకానికల్ వాళ్ళతో కంపేర్ చేస్తే సివిల్ సబ్జెక్ట్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి డెప్త్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్, మాలబిలిటీ అనొచ్చు, హార్డ్నెస్ అనొచ్చు, డక్టిలిటీ అనొచ్చు, లేదా క్రీప్ అనొచ్చు, ఫ్యాటిక్ అనొచ్చు, టఫ్నెస్ అనొచ్చు, ఏదైనా అడగచ్చు, ప్లాస్టిసిటీ, ఎలాసిటీ, ఇవన్నీ అడుగుతారు. కాబట్టి ప్రాపర్టీస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోండి, ఖచ్చితంగా మనకు క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏ బార్ ఆఫ్ 8 mm డయామీటర్ ఇచ్చినాడు మనకు 8 mm అని, తర్వాత లెంత్ ఇచ్చినాడు 1.2 మీటర్స్ అని, అదేవిధంగా చేంజ్ ఆఫ్ లెంత్ ఇచ్చినాడు, అంటే డెల్టా ఎల్ ఇచ్చినాడు మనకు 3 mm అని, అదేవిధంగా చేంజ్ ఆఫ్ డయామీటర్ కూడా ఇచ్చినాడు 0.005 mm అని చెప్పి. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, పాయిసన్స్ రేషియో కనుక్కోమన్నాడు. పాయిసన్స్ రేషియోకి సంబంధించిన ఫార్ములా లాంగరల్ స్ట్రెయిన్ వేసేసి మనము సో పాయిసన్స్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. పాయిసన్స్ రేషియో దేని కనుక్కోవాలనేది ఒకసారి, అంటే పాయిసన్స్ రేషియో పైన అయితే ఫోకస్ చేయండి, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ మనకు. డెల్టా ఎల్ పైన కానీ, యంగ్స్ మాడ్యులస్ పైన కానీ, పాయిసన్స్ రేషియో ఈ పైన ఖచ్చితంగా మనకు ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది, అదేవిధంగా ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే స్ట్రైన్ పైన, స్ట్రెస్ అంటే ఎఫ్ రాస్తాం, కొంతమంది సిగ్మా కూడా రాస్తారు. సో స్ట్రెస్ పైన, తర్వాత స్ట్రైన్ పైన, తర్వాత యంగ్స్ మాడ్యులస్ పైన, పాయిసన్స్ రేషియో పైన, ఇవన్నీ ఇంపార్టెంట్ టర్మ్స్. కాబట్టి అంటే టెంపరేచర్ గ్రేడియంట్ ఇచ్చేసి, అంటే టెంపరేచర్ రైజ్ అయితే ఇంకా దాని యొక్క మనకి స్ట్రెస్ అడగచ్చు, స్ట్రైన్ అడగచ్చు, డెల్టా ఎల్ అడగచ్చు, లేదా యంగ్స్ మాడ్యులస్ అడగచ్చు, పాయిసన్స్ రేషియో అడగచ్చు, ఏదైనా అడగచ్చు. అంటే టెంపరేచర్ ని కన్సిడర్ చేసుకుని ఎలా ఉంటుంది, కాంపోజిట్ సెక్షన్స్ అయితే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్సెస్ లో మనకి షియర్ ఫోర్స్ అంటే ఏమి, బెండింగ్ మూమెంటం అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ కంట్రా ఫ్లక్చర్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంట్రా ఫ్లక్చర్ అంటే ఏంది, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ బీమ్స్ అనే టాపిక్ ఉంది కదా మనకి ఇక్కడ. సో కాబట్టి మనకి ఏమడుగుతాడు, క్వశ్చన్స్ బీమ్ అనే టాపిక్ తీసుకుంటే బీమ్స్ లో క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి డిప్లొమా లెవెల్లో. ఒకటి క్యాంటిలివర్ బీమ్ పైన క్వశ్చన్ అడగచ్చు, లేదా సింప్లీ సపోర్టెడ్ బీమ్ పైన క్వశ్చన్ అడగచ్చు, లేదా ఓవర్ హ్యాంగ్ పైన క్వశ్చన్ అడగచ్చు. క్యాంటిలివర్ బీమ్ అంటే ఒక సైడ్ ఫిక్స్ ఉంటుంది, ఒక సైడ్ ఫ్రీ ఉంటుంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే 2 సైడ్స్ కూడా ఎండ్ లో కార్నర్స్ లో సపోర్ట్ ఉంటుంది. ఓవర్ హ్యాంగ్ బీమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్నర్ లో మనకి ఎండ్ లో ఉండొచ్చు, ఇంకో కార్నర్ లో మాత్రం కొంచెం ముందుకు ఉంటుంది, లేదా 2 కేసెస్ లో కూడా ముందుకు ఉండొచ్చు. ఈ విధంగా కూడా జరగచ్చు. దీన్ని మనం ఏమంటామంటే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటాం. సో ఇవి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సరే, సేమ్ ఇవే కేసెస్ పైననే మనకు ఫోర్సెస్ పైన ఏమడుగుతాడు, రిజల్టెంట్ అడగచ్చు, లేదా రిజల్యూషన్ అడగచ్చు, లేదా యాంగిల్ అడగచ్చు. ఎక్కడ కాంపోజిట్ క్వశ్చన్ ఇచ్చేసి, మల్టిపుల్ ఫోర్సెస్ ఇచ్చేసి. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఎస్సేకి మీకు రావాలా. ఈ డయాగ్రామ్ ఎస్సేకి మీకు రావాలంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ అనుకోండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఇదే కదా మనకి ఇన్ జనరల్ కూడా ఇదే ఉంటుంది కదా. సో దీని బేస్ పైన మనం డయాగ్రామ్స్ ఎలా వేయాలంటే 20 కిలో న్యూటన్స్ డ్యూ నార్త్, అంటే నార్త్ సైడ్ ఎంత ఉంది మనకు, 20 కిలో న్యూటన్స్ ఉంది, ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ 18 కిలో న్యూటన్స్ యాక్టింగ్ 30 degrees వెస్ట్ ఆఫ్ నార్త్. ఇక్కడ చూడండి క్వశ్చన్, వెస్ట్ టు నార్త్ అంటే వెస్ట్ సైడ్ రాయాలా, వెస్ట్ ఆఫ్ నార్త్ అంటే నార్త్ సైడ్ రాయాలా. ఓకేనా, సో మనకి ఏమి అంటే 18 కిలో న్యూటన్స్ అనే లోడ్ ఉంది, ఎక్కడుంది మనకు
వెస్ట్ టు అని అంటే వెస్ట్ సైడ్ రాసంటే ఇప్పుడు ఏం రాయాలి, నార్త్ సైడ్ రాయాలి. అంటే మనకి యాంగిల్ 30 డిగ్రీస్ ఇక్కడ ఉంది. క్లియర్ కదా పాయింట్. నెక్స్ట్ 12 కిలో న్యూటన్స్ డ్యూ టు సౌత్ వెస్ట్ అన్నాడు. అంటే ఎగ్జాక్ట్ 45 డిగ్రీస్ లో మనం 12 కిలో న్యూటన్స్ రాయాలి. ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు యాంగిల్ 45 డిగ్రీస్ ఉంటుంది. అర్థమవుతుందా పాయింట్ నేను ఏం చెప్తాను? సో నీట్గా అర్థం చేసుకోండి క్వశ్చన్. 15 కిలో న్యూటన్స్ డ్యూ టు సౌత్ 60 డిగ్రీస్. అంటే సౌత్ నుంచి ఈస్ట్ కి పోయేటప్పుడు సౌత్ డైరెక్షన్ లోనే ఉంది. మనకి ఎన్ని 60 డిగ్రీస్ ఉంది. ఎంత 15 కిలో న్యూటన్స్. ఈ విధంగా క్వశ్చన్ రాసుకొని ఈ క్వశ్చన్ రాసిన తర్వాత మనకి యాంగిల్ ఎప్పుడు కూడా హారిజాంటల్ తో ఉండాలి. హారిజాంటల్ లో ఉండాలా అంటే మీనింగ్ ఏమి, ఇక్కడ 30 డిగ్రీస్ ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 60 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 60 ఉందంటే ఇక్కడ 30 డిగ్రీస్ ఉంటుంది. ఇలా రాసిన తర్వాత ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసుకోండి, కాంపోనెంట్ లాగా డివైడ్ చేసుకొని ప్రాబ్లం అయితే చేయాలి. సో ఆల్రెడీ నేను మెకానికల్ వాళ్ళకి సంబంధించి ఇలాంటి క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేశాను కాబట్టి అది ఒకసారి చూడండి. మీరు ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఈ క్వశ్చన్ రాకపోతే చూడండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్ లో ఖచ్చితంగా వచ్చే మోడల్ ఇది. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ వీల్ హ్యాస్ 5 స్పోక్స్ విచ్ ఆర్ మనకి దేనిపైన ఇచ్చారంటే ఓకే, మనం ఇది కూడా చూడండి, సేమ్ రిజల్టెంట్ పైన అడిగిన క్వశ్చన్. సో ఇది కూడా అంతే. ఒకసారి మీరు డయాగ్రామ్ రాసుకుంటే, డయాగ్రామ్ రాసిన ఒకసారి మీకు అర్థం కాకపోతే నేను చెప్తా చూడండి. వీల్ హ్యాస్ 5 స్పోక్స్ విచ్ ఆర్ equipped. The force acting on the 3 consecutive spokes are 25 kilonewtons, 30, 20. Find the forces in other 2 spokes if wheel is equilibrium. వీల్ అనేది ఈక్విలిబ్రియం లో ఉంటే టోటల్ ఎన్ని ఫోర్సెస్ పడుతున్నాయి, 5 ఫోర్సెస్ పడుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని ఫోర్సెస్ పడుతున్నాయి, 5 ఫోర్సెస్ పడుతున్నాయి. అంటే మీరు ఏం చేయాలి, సింపుల్ గా దీని లోపల 5 డిగ్రీస్ లాగా, అంటే 5 వాల్యూస్ ని డివైడ్ చేయాలి. 5 డిగ్రీస్ లో డివైడ్ చేయాలి. 5 డిగ్రీస్ ఎలా డివైడ్ చేస్తాం సార్ అంటే, పెంటగాన్ ఐడియా ఉందా మీకు? పెంటగాన్. సో ఈ విధంగా అంటే ఒక్కొక్క ఫోర్స్ యొక్క యాంగిల్ ఈ బేస్ పైన, అంటే పెంటగాన్ బేస్ పైన మనం ఇలా డివైడ్ చేసుకోవాలి. లేదా నాకు అర్థం కాలేదు సార్ అంటారా? సో మీరు ఏం చేయొచ్చు, సింపుల్ గా దీన్ని యాంగిల్ ని మొత్తం హారిజాంటల్ యాంగిల్ అనుకొని ఒక్కొక్క దానికి ఎన్ని డివైడ్ చేయొచ్చు, 5 ఫోర్సెస్ ఉన్నది. సో 180/5 డివైడ్ చేసుకుని కూడా మీరు యాంగిల్ వేసి మనం ఈ ప్రాబ్లం అయితే చేయొచ్చు. ఓకేనా? ఇది కొంచెం డీటెయిల్ గా చెప్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఫర్దర్ వీడియోలో నేను దీని గురించి ఎక్స్పాండ్ గా క్లియర్ గా చెప్తా. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక మనకు సెంట్రాయిడ్ పైన క్వశ్చన్ ఇస్తాడు. సో ఇక్కడ మనకు కాంపోజిట్ సెక్షన్ కాబట్టి 3 సెక్షన్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ మనము దీనికి సెంట్రాయిడ్ కనుక్కుంటాం, యావరేజ్ సెంట్రాయిడ్ కనుక్కుంటాం. యావరేజ్ సెంట్రాయిడ్ అంటే a1 x1 ప్లస్ a2 x2 ప్లస్ a3 x3 బై a1 ప్లస్ a2 ప్లస్ a3. అదే విధంగా y బార్ కూడా కనుక్కుంటాం, సేమ్ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, హాలో సెక్షన్ ఇచ్చాడు. ఎప్పుడైనా ఒక సెక్షన్ లోపల ఇంకో సెక్షన్ ఇస్తే ఇది హాలో సెక్షన్ అని. అంటే దాని మీనింగ్ ఏమి, మనం ఇలా డివైడ్ చేసుకొని ఈ సెక్షన్ ని 1 అనుకోవాలి, ఈ సెక్షన్ ని 2 అనుకోవాలి, ఈ సెక్షన్ ని 3 అనుకోవాలి. అప్పుడు యావరేజ్ ఎక్స్ బార్ ఏమొస్తుంది, ఏమొస్తుందంటే a1 x1 ప్లస్ a2 x2 మైనస్ a3 x3 డివైడెడ్ బై a1 ప్లస్ a2 మైనస్ a3 వస్తుంది. ఇదే విధంగా ఇక్కడ కూడా y బార్ ఫార్ములా కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్లో షేర్ చేయండి, నేను కావాలంటే డీటెయిల్గా చేస్తాను. మీకు ఏ ప్రాబ్లం అర్థం కాలేదో ఆ ప్రాబ్లమ్ని. ఓకే, సరే. అదే విధంగా ఈ పోర్షన్ కూడా సేమ్ మనం డివైడ్ చేసుకుంటాము, 3 సెక్షన్స్ గా ప్రాబ్లం చేస్తాం. సో నో ఇష్యూ. ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ ఏమడిగినాడు, ఫైండ్ ద సెంటర్ దే ఆన్సర్. ఒక ప్లేట్ ఇచ్చినాడు, ఫైండ్ ఓకే IXX IY మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అడిగినాడు. మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది మనం. అడిగినా లేదా మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అన్నా ఒకటే, కానీ IXX అంటే విత్ రెస్పెక్ట్ XX అని, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు YY అని. కొంచెం డెప్త్ ఉంటుంది ఫార్ములా, తెలుసు కదా. మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి, IG ప్లస్ AH2 విత్ రెస్పెక్ట్ XX అడిగినాడు, విత్ రెస్పెక్ట్ YY కూడా అడిగినాడు. అంటే చాలా లెంతీగా ఉంటుంది ప్రాబ్లం, జాగ్రత్తగా నీట్గా చేయండి. ఎందుకంటే ఈజీ ప్రాబ్లం కానీ లెంతీగా ఉంటుంది అంతే. సో టఫ్ ప్రాబ్లం అయితే కాదు. నెక్స్ట్ మనం స్ట్రెస్సెస్ పైన, స్ట్రెస్ అండ్ స్ట్రైన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే, ఇక్కడ మల్టిపుల్ ఫోర్సెస్ పైన మనకు డెల్టా ఎల్ అనే క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. డెల్టా ఎల్ కానీ యంగ్స్ మోడల్స్ కానీ ఇవి క్వశ్చన్స్ కన్ఫర్మ్ క్వశ్చన్స్. సో డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్ అంటే ఫార్ములా ఏమి, PL బై ఏఈ. సో ఇక్కడ మనకు 3 కాంపోజిట్ సెక్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఏం రాస్తాం, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. సో డెల్టా L1 అంటే P1 L1 బై A1 E1. సేమ్ అదే కేసెస్ లో రిమైనింగ్ ఫార్ములాస్ రాస్తాం. ఇక్కడ మనకు అన్ని తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా తెలుస్తుంది, ఈ వాల్యూ తెలుస్తుంది, లెంత్ కూడా తెలుస్తుంది. మనకు అర్థం కాదు ఏమంటే ఈ కాన్సెప్ట్ లో లోడ్స్ అర్థం కావు. సో P1 వాల్యూ ఎంత, P2 ఎంత, P3 ఎంత అని కనుక్కోవడమే ఈ క్వశ్చన్ లో టఫ్ క్వశ్చన్. సో ఇది కూడా మనకి చాలా ఈజీ క్వశ్చన్. ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్షన్ దీన్ని 1 అనుకున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 అనుకున్నారు అనుకోండి, సింపుల్ గా దీన్ని P1 అని రాసేసేయండి. ఇది P3 అని రాసేసండి. ఇది ఫస్ట్ సెక్షన్, ఇది థర్డ్ సెక్షన్ కాబట్టి ఇది P3 అని రాసండి. ఇది P1 లోడ్, ఇది P3 లోడ్. అర్థమైతే ఇవి రెండు. ఇప్పుడు P2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, నీట్గా అర్థం చేసుకోండి క్వశ్చన్. ఇప్పుడు ఇది ఒక మెంబర్ ఉంది, ఈ మెంబర్ ని ఇక్కడ మనం రోప్ వేసాం, అంటే తాడు వేసినాం. ఇక్కడ తాడు ఉంది,
ఈ తాడుని ఎంతమంది లాగుతున్నారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 మెంబర్స్ లాగుతున్నారు బయట పక్క. సేమ్ అదే విధంగా ఈ పాయింట్ దగ్గర 50 మంది లోపలికి పుష్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇది బయటికి 100 మంది, లోపలికి 50 మంది. ఇది బయటికొస్తుందా? లోపలికి పోతుందా? బయటికొస్తుంది. ఎంత మందితో బయటికొస్తుంది? 50 మన కిలో న్యూటన్స్‌లో ఇచ్చినారు కాబట్టి 50 కిలో న్యూటన్స్‌తో బయటికొస్తుంది. అదే విధంగా రైట్ సైడ్ చూద్దాం. ఈ రోప్‌ని ఇక్కడ 120 మెంబర్స్ బయటికి, 70 మెంబర్స్ లోపలికి. ఇప్పుడు బయటికి పోతుందా? లోపలికొస్తుందా? బయటికి పోతుంది. సో, ఎంత ఫోర్స్‌తో పోతుంది? మనకి 120 - 70 అంటే 50తో పోతుంది. 50 కిలో న్యూటన్స్‌తో. సో, 2 సైడ్స్ గూడా మనకు 50 వచ్చింది గదా! కాబట్టి P2 వాల్యూ ఎంత రాసుకోవాలి మనం? 50 కిలో న్యూటన్స్. P1 వాల్యూ ఎంత? 150. P3 వాల్యూ ఎంత? 100. సో, మీరు క్వెషన్‌లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ చేయండి. మీకు ఎగ్జాక్ట్‌గా ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? సరే, నెక్స్ట్ క్వెషన్. క్యాలిక్యులేట్ ద బల్క్ మోడ్యులస్ ఆఫ్ మెటీరియల్. బల్క్ మోడ్యులస్ కనుక్కోమన్నాడు. సో, బల్క్ మోడ్యులస్ ఈ, జీ, కే ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. ఈ అంటే ఏమి? యంగ్స్ మోడ్యులస్, స్ట్రెస్ బై స్ట్రెయిన్. జీ అంటే మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. కే అంటే బల్క్ మోడ్యులస్, డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. దీని తర్వాత దీనికి సంబంధించిన రిలేషన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకు క్యాంటిలివర్ పైన క్వశ్చన్ ఇచ్చినాడు, సింప్లీ సపోర్టెడ్ పైన క్వశ్చన్ ఇచ్చినాడు. డయాగ్రామ్ రాసుకోండి, క్లియర్‌గా డయాగ్రామ్ రాసుకోండి. షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా. సో, మీరు ఏదైతే క్వశ్చన్ రాసుకున్నారో దాని కిందనే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఉండాలా. అదే విధంగా దాని కిందనే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఉండాలా. చాలా అంటే చాలా ఈజీ టాపిక్. ఆల్రెడీ నేను ఏవైతే బీమ్స్ ఉన్నాయో బీమ్స్ పైన నేను నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి మీకు యూట్యూబ్‌లో దొరుకుతాయి మన ఛానెల్‌లో. ఒకసారి అయితే చూడండి. ఇవి మిస్టేక్ చేయకుండా ఎగ్జాక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఎలా చేయొచ్చు ఈజీ వేలో, ఫార్ములాస్ ఏం లేకోకుండా. మీరు నంబర్ ఆఫ్ ఫార్ములాస్ నేర్చుకుంటారు బీమ్స్‌లో. ఒక్క ఫార్ములా కూడా చెప్పుకోకుండా మీకు డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలా ఈజీ వేలో అనేది నేను నంబర్ ఆఫ్ వీడియో ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు ఒకసారి అయితే యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. మీకు దొరుకుతాయి. ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు మంచి స్కోర్‌తో. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక మనకేం కనుక్కోమన్నాడు? ఎనర్జీ స్టోర్డ్, స్ట్రైన్ ఎనర్జీ స్టోర్డ్. స్ట్రైన్ ఎనర్జీ స్టోర్డ్ అనే కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్. సో, ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది కదా, మనం ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఆ ఎనర్జీ అనేది 3 కేసెస్‌లో 3 మోడల్స్‌లో స్టోర్ అయి ఉంటుంది. ఆ 3 కేసెస్ ఏమిటి అనేది మీరు నీట్‌గా నేర్చుకోండి. ఎందుకంటే ఇది కూడా మనకు గన్ షాట్ క్వశ్చన్. మనకి మాక్సిమం వరకు 99% వరకు వచ్చే కన్ఫర్మ్ మోడల్ ఇది. ఇదే క్వశ్చన్ అని కాదు, కన్ఫర్మ్ మోడల్. ఓకేనా? సో, ఓవరాల్‌గా ఈ క్వశ్చన్ పేపర్ అయితే కనుక నేను ఈ వెబ్‌సైట్ నుంచి అయితే తీసుకున్నాను. సో, వీళ్ళు మనకు చాలా హెల్ప్ చేస్తున్నారు డిప్లొమాలకి. ఎందుకంటే మన క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా క్వశ్చన్ పేపర్స్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయాల్సిన పని లేదు. ఈ వెబ్‌సైట్‌లో వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఓకేనా? సరే, ఓవరాల్‌గా వీడియోని అయితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇంజినీరింగ్ మెకానిక్స్ అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్. మెకానికల్‌తో కంపేర్ చేస్తే సివిల్ వాళ్ళకి ఇంకా టఫ్ సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా మీతో పాటు పాస్ కావాలని ఆశిద్దాం. ఓకే, థాంక్ యూ.